రక్షణ కల్పించాలి కల్పించాలి మహిళలకు రక్షణ కల్పించాలి రక్షణ కల్పించాలి We demand safety of the women. We demand safety of the women. We demand safety of the women. Zindabad, JDS Zindabad. Zindabad, JDS Zindabad. We demand safety of the women. 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 We demand నా పేరు అభిలాష్, ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ విశాఖ నగర అధ్యక్షుడిని. ఈరోజు మీ అందరికీ తెలుసు, కలకత్తా నగరంలో బెంగాల్ రాష్ట్రంలో ఎంతో దారుణమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. ట్రైనీ డాక్టర్ మీద అత్యాచారణ జరిగింది, చాలా దారుణంగా చంపివేశారు. ఈరోజు దీని యొక్క సంఘటన కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని చెప్పి ఏఐడిఎస్ డిమాండ్ చేస్తుంది. ముఖ్యంగా ఈరోజు మహిళల మీద, చిన్నపిల్లల మీద అత్యాచారానికి కారణమవుతున్నటువంటి మద్యము, మాదక ద్రవ్యాలు, డ్రగ్స్, పోర్నోగ్రఫీ, అసలు సినిమా సాహిత్యాలంతా కూడా అరికట్టాలని చెప్పి, బ్యాన్ చేయాలని చెప్పి ఏఐడిఎస్ డిమాండ్ చేస్తుంది. వీటి వలన ఈరోజు సామాజిక వాతావరణం మారిపోతుంది. ఈరోజు విద్యార్థులు, యూత్ అంతా కూడా వీటికి ఈరోజు బానిసలుగా తయారవుతున్నారు. తరువాత ఈ యొక్క సంఘటనకు కారణమైనటువంటి దోషులు కఠినంగా శిక్షించాలని చెప్పి జ్యుడిషియల్ ఎంక్వైరీ అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. మేము సిబిఐ ఎంక్వైరీ కోరుకోవడం లేదు. సిబిఐ బీజేపీ గవర్నమెంట్ లో ఒక పాముగా ఈరోజు ఎలా ఆడిస్తే అలా ఆడేటువంటి పాము కాబట్టి మేము దాన్ని కోరుకోవడం లేదు. జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. దేశవ్యాప్తంగా కూడా ఈ అసెంబ్లీలో అంతటా కూడా బ్యాన్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. వీటి వల్లనే ఈరోజు ఈ అత్యాచారాలు జరుగుతున్నాయి. ఈరోజు కలకత్తా ఇన్సిడెంట్ కి కారకులైతే ఎవరైతే ఉన్నారో ఈరోజు నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసి ఈరోజు నిష్పక్షపాతంగా విచారణ జరిపి దోషులంతా కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి ఏఐడిఎస్ ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఈరోజు విద్యార్థి ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తుంది. కాబట్టి మేము డిమాండ్ చేసేది ఏమంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ జరపాలి. తర్వాత అశ్లీల సినిమా సాహిత్యాలు, డ్రగ్స్, పోర్నోగ్రఫీని ముఖ్యంగా బ్యాన్ చేసి పడేయాలని చెప్పి ఈరోజు ఏఐడిఎస్ డిమాండ్ చేస్తుంది.